నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల గొప్ప విజయమన్నారు ఎంపీ అరవింద్. బోర్డు ద్వారా భవిష్యత్తులో రైతులకు మరింత మేలు జరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పండే పసుపులో 70% భారత్లోనే సాగవుతుందని చెప్పారు. బోర్డు ఏర్పాటుతో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్. నాణ్యమైన పసుపు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. దాదాపు ఈ దేశంలో ఎక్స్పోర్ట్స్ ప్లస్ విత్ ఇన్ ఇండియా పసుపు ఇవాళ 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న ఒక పదార్థంగా మనకు ఒక కమాడిటీగా 30,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది పసుపు. దిస్ ఈస్ హ్యూజ్. అండ్ ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఇది బాగా పెరగడం జరిగింది. ఐ ఆల్సో కంగ్రాచులేట్ శ్రీమతి భవానీశ్వరి ఫర్ టేకింగ్ టర్మరిక్ బోర్డ్ ఇంటర్నేషనల్లీ. ఇక్కడ నుంచి ట్రేడర్స్ని వాళ్ళందరినీ కూడా జర్మనీ లాంటి దేశాలకి రానున్న తొందరలో గల్ఫ్ దేశాలకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్గా పరిచయం చేయడము ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక 1 yearలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపకంగా చూడడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూ. ఇట్ ఇస్ మూవింగ్ వెరీ ర్యాపిడ్లీ. We all thank you on behalf of the turmeric farmers of India for taking our product international and increasing it many folds. The exports of పంట మన గంగాధర మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అని, కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. దీనికి కూడా టర్మరిక్ బోర్డుకి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో తగ్గడానికి కారణము ఒకప్పుడు గంగాధర చాలా చిన్ననాటి నుంచి మాకు మంచి సంబంధం. నన్ను కూడా ఆయన పాపం ఫ్లాష్ బ్యాక్ అయిపోయినట్టున్నాడు. అప్పటి రేట్లు మాట్లాడుతున్నాడు, అప్పటి సంగతులు చెప్తున్నాడు. తెలంగాణలో విస్తీర్ణత తగ్గడానికి మేజర్ కారణం లేబర్. పసుపుకి ఎంత లేబర్ అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 9 నెలల పంట చాలా కష్టపడాలి, లేబర్ ఎక్కువ అవసరం. మన మహారాష్ట్రలో 400 రూపాయలు లేబర్ కాస్ట్ అయితే పర్ డే, ఇక్కడ 1,200 రూపాయలు లేబర్ కాస్ట్. సో మహారాష్ట్రలో మీకు 2,500-3 వేలకి పసుపు పడుతుంటే మన జిల్లాలో 4,500-5,000 రూపాయలకు పసుపు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. కానీ గత 3 సంవత్సరాల నుంచి విస్తీర్ణత మళ్ళీ పెరగడం మొదలైంది. కానీ ఇది కూడా అడ్రస్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలంగాణలో కూడా చాలా తగ్గిపోతుంది.